అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రోజు రోజుకు ముదురుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం. కాంగ్రెస్లోకి సీనియర్ ఎమ్మెల్యేలందరూ కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇక మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ లక్ష్యంగా వరుస కామెంట్స్ చేస్తూ కూడా కాంగ్రెస్లో ఒక రెబల్గా మారుతున్నటువంటి పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్నారా? ఇక పార్టీ హైకమాండ్ దృష్టిలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కీలకంగా మారుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డితో చర్చిస్తామన్నారు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అయితే పిసిసి కామెంట్స్ పైన రగిలిపోతున్నారు రాజగోపాల్ రెడ్డి. సో ఏం చేసినా నేను సిద్ధమే అనేటువంటి రేంజ్లో రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. గత కొంతకాలంగా మంత్రి పదవి కోసం, మరి ముఖ్యంగా అధిష్టానం తనకి ఇచ్చినటువంటి హామీ కోసం సో ఎప్పుడెప్పుడు హామీ నెరవేరుస్తారని పదే పదే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం పైన. సో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా చేస్తే మంత్రిని చేయండి, లేకపోతే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా వరుస కామెంట్స్తో హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు రాజగోపాల్ రెడ్డి రీసెంట్ కామెంట్స్ చూసాం ఒకసారి మనం. సో మంత్రి పదవి ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే ముఖ్యమంత్రి పదవి నా టార్గెట్ అనేటువంటి రేంజ్లో ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం కూడా మనం చూసాం. సో అధిష్టానం ఎలాంటి చర్యలకు సిద్ధమవుతుంది, రాజగోపాల్ రెడ్డి నుంచి ఎలాంటి వ్యవహారాన్ని తీసుకోబోతున్నారు, మరి ముఖ్యంగా పిసిసి చీఫ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటి? ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో మొత్తం కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకు ముదురుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేసిన తర్వాత, అంటే మా దృష్టికి నిన్న ఏదైతే ఏఐసిసితో మొత్తం కూడా కార్యవర్గ సమావేశం జరిగిందో ఆ కార్యవర్గ సమావేశంలో సో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా వచ్చింది. సో ఇటు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం, సో అక్కడ మంత్రులను కొంతమంది టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా మా ఏఐసిసికి దృష్టికి పోయినాయి, డిసిప్లినరీ కమిటీకి దృష్టికి కూడా వెళ్తున్నాయి. సో దానికి సంబంధించి అధిష్టానమే చూసుకుంటుంది అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పిన పరిస్థితి ఉన్నాయి. దాంట్లో నిన్న చేసిన 4 గంటలకు ఆయన ప్రకటన చేస్తే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి నిన్న సాయంత్రం కూడా మళ్ళీ ఈ వైన్స్లకు సంబంధించి, ఈ మద్యంకి సంబంధించి కూడా మళ్ళీ ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే మాత్రం బాగుండదు. సో ఏదైతే ఈ ఒకటి అంటే మధ్యాహ్నం వరకు 1 గంటలకి వైన్సులు తెరవాలి, 6 గంటల తర్వాతే ఈ పర్మిట్ రూమ్ల దగ్గర కూడా మీరు ఈ పర్మిట్ రూములు తీయాలి. దాంతోపాటుగా పర్మిట్ రూములకు సంబంధించి కూడా ఎవరు కూడా అక్కడ చుట్టుపక్కల మందు తాగకూడంటూ కూడా ఆయన మరోసారి నిన్న హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రభుత్వం అండ చూసుకొని మీరు ఏది పడితే అది చేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదంటూ కూడా నిన్న సాయంత్రం ఆయన చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన కొన్ని ఎలిగేషన్స్, అంటే ఏదైతే అధిష్టానం దృష్టికి నా వ్యవహారం పోయింది కాబట్టి నాకు గతంలో అధిష్టానం ఏం చెప్పిందో అది చేయలేదు కాబట్టే సో నేను ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. ముఖ్యంగా అధిష్టానంలో కూడా దాదాపు నేను కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడతలేను, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా నేను వ్యతిరేకంగా కానీ నేను చేసేటువంటి చర్యలు ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు అంటూ కూడా ఆయన చెప్తాను. మంత్రి పదవి ఒక్కటే నాకు ఇంపార్టెంట్ కాదు, మంత్రి పదవితో పాటు గతంలో నాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సో దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కనీసం నా దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, నా మునుగోడులో తప్ప నేను బయట ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎందుకు దూరం పెడుతుంది? సో గతంలో ఏఐసిసికి సంబంధించినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి నాకు మునుగోడులో కండువా కప్పారు. ఆ రోజు ఒకవేళ ఎంపీని గెలిపిస్తే సో మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పినారు. సో మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ అప్పుడు దీపాదాస్ మున్షి కానీ, సో వీళ్ళందరూ కూడా బట్టి విక్రమార్క మల్లు వీళ్ళందరూ కూడా వచ్చి నాకు కండువా కప్పి నాకు భరోసా ఇచ్చిపోయినారు. ఇప్పుడు ఎందుకు మరి ఎవరు మాట్లాడతలేరు? సో ఎందుకు పదే పదే నా ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ చేస్తూ ఉన్నారు? మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఆగండి. మంత్రి పదవి ఒక్కదాని కోసమే నేను పోరాడతలేను, నా మునుగోడుకు సంబంధించి కూడా నేను పెద్ద ఎత్తున పోరాడుతున్నాను. మునుగోడు అభివృద్ధియే నా ధ్యేయం. కానీ కాంగ్రెస్ పార్టీ అభిలంబిస్తున్నటువంటి మొత్తం కూడా వ్యవహారాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం అంటే ప్రభుత్వానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నేను ఎక్కడ వ్యతిరేకత చేయట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కోఆర్డినేషన్ కావచ్చు, మంత్రుల కోఆర్డినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బాగున్నాయని చెప్పినటువంటి అధిష్టానం కూడా మరి ఎందుకు అధిష్టానం ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు అన్నిటిని చూడట్లేదా?
ముఖ్యంగా నిన్న జరిగినటువంటి అంటే మీటింగ్ సతీష్ ఒక రకంగా చెప్పుకోవాలంటే, ఎందుకంటే గతం నుంచి ఇప్పటికే నల్గొండ ప్రాంతం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు వెంకటరెడ్డి, రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇద్దరు కూడా. సో రాజగోపాల్ రెడ్డి ముందు నుంచి చేస్తున్నటువంటి కామెంట్స్ ఒక తంతు కనబడుతుంటే, రీసెంట్గా నేనే ముఖ్యమంత్రి అవుతా, ముఖ్యమంత్రి పదవి నా టార్గెట్, చేస్తే చేయండి లేకపోతే లేదు, నేను తాడో పేడో తేల్చుకుంటా అనేటువంటి అంశాలతో ముందుకు వస్తున్నారంటే ఆల్మోస్ట్ అధిష్టానంతో ఏదో ఒకటి క్లియర్ కట్ తేల్చేసుకుందాం అనేటువంటి రేంజ్లోనే ఉందా వ్యవహార శైలి? అంటే అధిష్టానం గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాకి మంత్రిగా ఉన్న సమయంలో మరి ముఖ్యంగా ఈయనకు మరి ఇద్దరు ఫ్యామిలీ అయినప్పటికీ మరి నాకు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో, నాకు హామీ ఇచ్చినప్పుడు మేమిద్దరం అన్నదమ్ములము అని తెలీదా అంటూ కూడా ఆయన మళ్ళీ ఒకసారి చెప్పిన పరిస్థితి అవుతుంది. హైకమాండ్కు అన్నీ తెలుసు, హైకమాండ్ మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను, హైకమాండ్ దగ్గర నేను భయపడేది లేదు. సో దాంతోపాటుగా అక్కడ నల్గొండకు సంబంధించి ఎమ్మెల్యేలతో కూడా దాదాపు అనిరుద్ధ్ రెడ్డితో, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో ఆయన మొత్తం కూడా మీటింగ్ జరిపినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అక్కడ నల్గొండకు సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలతో కూడా మొత్తం కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదైనా నిర్ణయం కనుక తీసుకుంటే మరి ఏంటి అనేది దానిపైన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా సో ఈ మంత్రి పదవికి సంబంధించి ముఖ్యంగా కారణాలు ఏం లేవు, నాకు మంత్రి పదవి ఇచ్చినా ఓకే, మంత్రి పదవి ఇవ్వకున్నా ఓకే. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ సో ఎక్కడ గెలిచినా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే దాదాపు 70 నుంచి 80% ఫలితాలు అనేది ఆ గవర్నమెంట్కి వస్తాయి. కాబట్టి గతంలో బీఆర్ఎస్కి వచ్చినాయి, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు వస్తున్నాయి. సో అంతే తప్ప దీంట్లో ఎవరు చేసింది ఏం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలిపించుకుంటారు, ఎంపీ ఉంటే ఎంపీ గెలిపించుకుంటారు, దాంట్లో ఎవరికి కూడా పెద్ద ఇది ఉండదు అంటూ కూడా ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు సో అవన్నీ సబాబుగా జరుగుతున్నాయా? మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులు ఎందుకు మరి అవి నింపట్లేరు? 2 సంవత్సరాలకు సంబంధించి కూడా దాదాపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ మొత్తం కూడా సో మరి మంత్రి పదవులను ఎందుకు నింపట్లేరు? ప్రతి రాష్ట్రంలో సో కొన్ని నెలల వ్యవధిలోనే మంత్రి పదవులు నింపుతారు. సో అయినా కానీ మరి 2 సంవత్సరాలు అయిపోతున్నా ఈ మంత్రి పదవులు ఎందుకు నింపట్లేదు? సో ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఎందుకు ఉంటున్నాయి అనేది కూడా మరోసారి ఆయన ఈరోజు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మరి ఎలా డిసిప్లినరీ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది, ఒకవేళ డిసిప్లినరీ కమిషన్ అంటే కమిటీ పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి వివరణ తీసుకుంటే దీనికి సంబంధించి ఎప్పటి వరకు అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? డెఫినెట్గా మరి ఆ డిసిప్లినరీ కమిటీ ఈ వారంలోనే ముఖ్యంగా మరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మంత్రికి సంబంధించి కూడా అంటే మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా ఈ వారం రోజుల్లోనే మొత్తం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా సో ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్లు ఒకవేళ ఢిల్లీకి రమ్మని అంటే ఏఐసిసి ఢిల్లీకి రమ్మని పిలుపు ఇస్తే కనుక మరి ఢిల్లీకి వెళ్ళి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ జరిగేటటువంటి మొత్తం సిచ్యువేషన్స్ కూడా తెలంగాణలో ఏం జరుగుతుంది, సో బయట జరిగేది ఏంటి, నిన్న మంత్రులు చెప్పింది ఏంటి అనేది కూడా ఆయన మరొకసారి మరి అధిష్టానానికి చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దీనిపైన మొత్తం పెద్ద ఎత్తున మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఇక్కడ డిసిప్లినరీ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి డిసిప్లినరీ కమిటీ చర్యలు తీసుకుంటుందా, లేదంటే ఏఐసిసికి సంబంధించినటువంటి డిసిప్లినరీ కమిటీ చర్యలు తీసుకుంటుందా అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కావచ్చు, ఇటు కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో మొత్తం కూడా ఒక చర్చగా మారింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ క్లారిటీ కొంతవరకు ఇచ్చారు, అధిష్టానం చూసుకుంటుంది అనేటువంటి వ్యవహారానికి సంబంధించి. సో ఢిల్లీలోనే ఈ పంచాయతీ ఒక పొలి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం? డెఫినెట్గా అధిష్టానం మల్లికార్జున్ ఖర్గే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఎంపీ ఎలక్షన్స్లో సో ఆయన సమక్షంలో హామీ వచ్చింది కాబట్టి సో ఆయనతోనే మాట్లాడతారు అనేది కూడా ఒక స్పష్టత వస్తుంది. ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే, డికే శివకుమార్ అలాగే రాహుల్ గాంధీ సో వీళ్ళందరినీ కలిసి కూడా మరి ఆయన ఈ మంత్రి పదవి గురించి కానీ ఇక్కడ మొత్తం కూడా పదవి ఇవ్వడమే ఇంపార్టెంట్ కాదు, నాకు కనీస న్యాయం జరుగుతలేదు, నన్ను ఎవరు పిలవట్లేరు, అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నా కానీ సో నాకు ఎక్కడగా పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ పని అయినా నాకు చెప్పట్లేదు అంటూ కూడా ఆయన కొంత భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు నన్ను ఒంటరిగా చేస్తూ ఉన్నారు, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా, నన్ను ఎందుకు ఒంటరిగా చేస్తున్నారు, ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే మంత్రి పదవి ఇవ్వను, ఈ పనులు మీరు చేసుకోండి,
ఏదైనా పదవి అవకాశం ఉన్నప్పుడు ఇస్తాం, కానీ ఇప్పట్లో అయితే మంత్రి పదవి లేదు అని చెప్పే అవకాశం కూడా ఎందుకు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్గం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి, ఆయన పైన మరి డిసిప్లినరీ కమిటీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది. మరి మల్లికార్జున్ ఖర్గే ఇక్కడ కీలకంగా మారుతున్నాడు. మల్లికార్జున్ ఖర్గే ఆయన కండువా వేశారు మరి అప్పుడు మునుగోడుకు సంబంధించి జాయినింగ్లో భాగంగా. సో మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది ఒక వారం రోజుల్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం రోజు రోజుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మొదలుతుంది. ప్రధానంగా చూసుకోవాలంటే ఒక్కసారిగా రీసెంట్గా కామెంట్స్ మాత్రం పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. సో కాంగ్రెస్లోని సీనియర్ ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు ఎమ్మెల్యే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ లక్ష్యంగా వరుస కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ హైకమాండ్ దృష్టిని కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి వెళ్ళినటువంటి వైనం. అయితే రాజగోపాల్ రెడ్డితో చర్చిస్తామన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సో పిసిసి కామెంట్స్ పైన రగిలిపోతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతం నుంచి మునుగోడులో ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, మునుగోడులో ఉన్నటువంటి రూల్స్ని మార్చేస్తామనేటువంటి వ్యవహారం దగ్గర నుంచి మొదలుపెట్టి మంత్రి పదవి తనకి ఇస్తామన్నటువంటి హామీ, దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం పైన ఉంది. సో ఇన్నిసార్లు మంత్రివర్గ విస్తరణ చేసి ఒకరిద్దరికి అవకాశం కల్పించిన తనకు మంత్రివర్గంలో చోటు ఎందుకు కల్పించరు అనేది మాత్రం పదే పదే ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటుగా మంత్రి పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రిని కూడా పదే పదే టార్గెట్ చేశారు. రీసెంట్గా మంత్రి పదవి కాకపోతే నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రినే అవుతా, నా టార్గెట్ ముఖ్యమంత్రి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో కొంతవరకు దుడుకు స్వభావం ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఒకవేళ పిలిచి క్రమశిక్షణ కమిటీలో వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ తీసుకున్నటువంటి వివరణతో కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తుందా చేయదా? రాజగోపాల్ రెడ్డికి మరోసారి ఎలాంటి భరోసా కల్పిస్తారు? సో ఎప్పుడు రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు ప్రారంభిస్తుంది అనే దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.